బ్యాక్ టు స్టోరీ బోర్డ్. ఒక్కో చోట ఒక్కో విధానం, ఒక్కో చోట ఒక్కో తీరు. ఎక్కడ ఏ రూట్లో అప్పిచ్చినా దాని వెనుక మాత్రం భారీగా వడ్డీ దోచేయాలనే ఆలోచన ఉంటుంది. ఈ కాల్ మనీలో నెల రోజులకు తీసుకున్న అప్పుకి ఒక్కోసారి అసలు కన్నా వడ్డీ ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. కొందరు ముందే వడ్డీ కట్టించుకుంటారు. ఇలా సామాన్యుడి అవసరాల్ని క్యాష్ చేసుకుని కోట్లు సంపాదిస్తున్నారు. కాల్ మనీ ఉచ్చులు ఒక్కసారి దిగితే దానికి జీవితాలు సర్వనాశనమైపోవాల్సిందే. అవసరం కోసం వీళ్ళ దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నా దానికి 10,000 వడ్డీ కట్టాల్సిందే. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. అప్పు తీసుకున్న పాపానికి ఆస్తులు కూడా రాసిచ్చేయాల్సిన పరిస్థితి. ఆస్తులే కాదు, ఆఖరికి ఇంట్లో ఆడవాళ్లను కూడా అప్పచెప్పాల్సిన దుస్థితి. ఇలా కాల్ మనీ బాధితులు వేలల్లో ఉన్నారు. చిరు వ్యాపారులకు రోజువారీ అప్పులు ఇవ్వడం, వారి నుంచి డబ్బులు తీసుకోవడం ఎప్పటినుంచో నడుస్తున్న వ్యవహారం. ఓ 25 ఏళ్ల కిందట రోజువారీ వ్యాపారాలు చేసేవారు రోజు వడ్డీకి అప్పులు తీసుకునేవారు. దాన్ని పెట్టుబడిగా పెట్టి ఏవేవో వ్యాపారాలు చేసి సాయంత్రానికి వడ్డీతో సహా డబ్బులు తిరిగిచ్చేసేవాడు. అంటే ఉదయాన్నే 10,000 తీసుకోవడం, సాయంత్రానికి 11,000 ఇవ్వడం, ఇలాగే సాగేది. ఇదే క్రమేపీ కొన్నాళ్లకు వడ్డీ రేటు కాస్తంత పెరిగింది. అంటే 10,000కు 1,500, 2,000 వరకు పెరిగింది. ఇంకొన్నాళ్లకు ముందే వడ్డీ మినహాయించుకుని డబ్బులు ఇచ్చేవారు. అంటే 10,000కు బదులు 9,000 ఇచ్చేవారు. కానీ సాయంత్రానికి తిరిగి 10,000 తీసుకునేవాళ్లు. మేము 3 టైమ్స్ తీసుకున్నాము. ఒకసారి 20,000 తీసుకుంటే 80,000 కట్టాము. నెక్స్ట్ ఒక 60,000 తీసుకుంటే 1,30,000 వరకు కట్టాము, అసలు ప్లస్ వడ్డీ కలిపి. తర్వాత 1 lakh తీసుకుని 2,30,000 కట్టాము, అసలు వడ్డీ కలిపి. అయినా సరే అప్పుడు కూడా మా నోట్లు మాకు ఇవ్వలేదు. ఇలా చాలా మంది వడ్డీ వ్యాపారులు పుట్టుకొచ్చారు. ఈ రూట్లో నెలకు 30% వడ్డీ వస్తూ ఉండడంతో ఎక్కువ మంది ఈ దందాలో దిగారు. 15 ఏళ్ల కిందట సెల్ ఫోన్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. వ్యాపారులకు కాల్ చేసి డబ్బులు ఇచ్చేవారు. దీంతో ఈ దందాకి ఇక్కడ కాల్ మనీ అని పేరొచ్చింది. విజయవాడలో ఇలాంటి బిజినెస్ జరుగుతుంటే వైజాగ్, ఉత్తరాంధ్ర జిల్లాల్లో దీన్ని కాస్త రోజువారీ డైలీ ఫైనాన్స్ అంటారు. ఈ అన్ని దందాలకు చిరు వ్యాపారులే టార్గెట్. ఇది కూడా దాదాపు ఇలాంటిదే. అంటే ఎవరికైనా ఓ 1,00,000 రూపాయలు అప్పు కావాలంటే ముందే అందులో వడ్డీ 20,000 మినహాయించుకుని 80,000 ఇస్తారు. అక్కడి నుంచి రోజు వాళ్ళ దగ్గర నుంచి 1,000 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. ఇలా రోజు సదరు చిరు వ్యాపారుల దగ్గరకు వెళ్లి డబ్బు వసూలు చేస్తారు. దీంతో అక్కడ ఈ దందాను రోజువారీ అని, డైలీ ఫైనాన్స్ అని పిలిచేవారు. మరికొన్ని ప్రాంతాల్లో దీన్నే తిప్పుడొడ్డీ అని పిలిచేవారు. చట్టబద్ధంగా లైసెన్సులు తీసుకుని వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాగే ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఈ మధ్యన రిజర్వ్ బ్యాంకు చట్టం ప్రకారం అవి కూడా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా మైక్రో ఫైనాన్స్ సంస్థలు మ్యాక్సిమం 24% వడ్డీ వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఇట్లాగే వడ్డీ వ్యాపారులు కూడా వాళ్ళు 24% అంటే ₹2 వడ్డీ అని అంటారు మన దేశవాళీ దీంట్లో. దాని ప్రకారం వసూలు చేస్తారు. ఇక అవసరాలు పెరుగుతున్న రోజుల్లో వారం రోజులకు, నెల రోజులకు, 3 నెలలకు వడ్డీ కట్టడం మొదలైంది. అలా కాల్ మనీ క్రమేపీ లక్షల నుంచి కోట్లకు విస్తరించింది. అంటే 10,000 అప్పు తీసుకుంటే 10 రోజుల్లోగా 11,000 తిరిగి కట్టేయాలి. లేకపోతే ఆ తర్వాత రోజు నుంచి రోజుకి 1,000 రూపాయలు వడ్డీ పడుతుంది. అంటే 1వ తేదీన 10,000 అప్పు తీసుకుంటే నెలాఖరు 30వ తేదీ కల్లా అది కాస్త వడ్డీతో సహా 30,000 అవుతుంది. ఇది కూడా కాల్ మనీలో ఓ భాగమే. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో దీన్నే గిరిగిరి అంటారు. ఇక ఇందులో మరో మెట్టెక్కిచ్చేదారు కూడా ఉంది. ఇలా అప్పు తీసుకున్న వ్యక్తి 3 నెలల్లోగా అసలు వడ్డీ తీర్చలేకపోతే 100 రోజుల నుంచి అసలు డబుల్ చేస్తారు. అంటే 10,000 తీసుకున్న వ్యక్తి రోజుకు 1,000 వడ్డీ కట్టాలి. కానీ అసలు డబుల్ అయితే వడ్డీ 2,000 కట్టాల్సి ఉంటుంది. దీన్నే కొన్ని ప్రాంతాల్లో తిప్పుడొడ్డీ అంటారు. ఈ లెక్కన జనవరి 1న 10,000 అప్పు తీసుకున్నవాడు మార్చి నెలాఖరుకు 90,000 కట్టాలి. ఇక మార్చి 10 నుంచి అసలు 20,000 అవుతుంది. అక్కడి నుంచి వడ్డీ రోజుకు 2,000 కట్టాల్సి వస్తుంది. ఈ తిప్పుడు వడ్డీ లెక్కల్లో చూస్తే మే నెలాఖరు కల్లా ఈ 10,000 అసలుకు అతను కట్టాల్సిన మొత్తం అక్షరాల 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 60,000 తీసుకున్నాం సార్. దానికి 3.5 లక్ష వేసినాడు సార్. 3.5 లక్ష బాండ్ రాపించుకున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ పెట్టినాడు సార్. మళ్ళీ 14 లక్షలకు వేసి చెక్ బౌన్స్ చేసినాడు సార్. ఇక అక్కడి నుంచి బాధితులు ఎంత వడ్డీలు కడుతున్నా అసలు మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే అప్పటికే అతడు తీసుకున్న మొత్తానికి వడ్డీ, తిప్పుడొడ్డీ, చక్రవడ్డీలు, భూచక్ర వడ్డీలు, విష్ణు చక్ర వడ్డీలు కూడా వడ్డించేసి ఉంటారు. ఏమాత్రం కట్టలేమని చెప్పినా బాధితులు సంతకాలు పెట్టిన పేపర్లు చూపించి కోర్టులో కేసులేస్తామంటారు. పోలీసులతో బెదిరిస్తారు. లోకల్ పొలిటీషియన్ల నుంచి, వాళ్ళ అనుచరుల నుంచి ఫోన్లు చేయిస్తారు. ఇక్కడతో ఆగకుండా వాళ్ళింట్లో ఆడవాళ్లపై కన్నేస్తారు. వాళ్ళని తమ బాకీల కింద జమ చేసుకుంటామంటారు. లేదంటే ఉన్న ఆస్తులన్నీ రాయించుకుంటారు.
ఇలా పరువు కోసం ఆలోచించి తమ ఆస్తులు రాసిచ్చిన బాధితులకు లెక్కేలేదు. ఇది ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఏమేమి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ఎంక్వైరీలో తేలుతుంది. అంచేత తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా దొంగల్ని క్షమించేటువంటి సంస్కృతి లేదు, ఆ సాంప్రదాయం కూడా లేదు. ఎవరైనప్పుడు కూడా మా పార్టీ వాళ్ళైనా మీ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనప్పుడు కూడా చర్యలు తీసుకోమని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు కమిషనర్కి ఇచ్చాం. ప్రజల ప్రాణాలు తీస్తున్న కాల్మనీ దందాలో ఇవి 2-3 మార్గాలు మాత్రమే. ఇలాంటి దారులు చాలా ఉన్నాయి. వాటిల్లో ఎవరు ఏ దారిలో అడుగుపెట్టినా అక్కడి నుంచి అంతా అప్పుల ఊబిలో కూరుకుపోవడమే. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.